నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 30న జరిగే పాలిసెట్ పరీక్షను విద్యార్థులందరూ బాగా రాయాలి. విద్యార్థులకు సూచించిన పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు. అచ్చంపేటకు చెందిన మెడికోవర్ ఆసుపత్రి సామాజిక సేవలు అభినందనీయం. ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం సిద్ధం చేసిన 100 బారికేడ్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. తాళరేవు మండల ప్రజాపరిషత్ ఆవరణలో రైతు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు. ఏప్రిల్ 30న జరిగే పాలిసెట్ పరీక్షను విద్యార్థులందరూ బాగా రాయాలని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు విద్యార్థులకు కోరారు. పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత పాలిసెట్ కోచింగ్ ముగింపు సభ యాసలపు సూర్యారావు భవనంలో బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సూరిబాబురాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాలిసెట్ ఉచితంగా కోచింగ్ నెల రోజుల పాటు చెప్పడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించుకుని పరీక్ష బాగా రాయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరూ మంచి భవిష్యత్తు నిర్మాణానికి దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. విద్యారంగంలో మారుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ వాటిని అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించిన బుద్ధ శ్రీనివాస్, నీలపాల బాలమురళి కృష్ణలను సన్మానించారు. కార్యక్రమంలో మన పెద్దాపురం అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డి, జీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవివర్మ, యాసలపు సూర్యారావు భవన కమిటీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ కార్యదర్శి రొంగల అరుణ్, అమృత, నమ్రత, సాయి, బంగారం, కూనిరెడ్డి, పవన్, మణికంఠ, నియాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు కృష్ణ, వీర్రాజు, రాంబాబు, సత్యనారాయణలు అంశోదయ గీతాలను ఆలపించారు. మీరు తప్పనిసరిగా మీ ఫ్రెష్ ఫీల్ అవ్వగలరు కూడా మైండ్ ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు వేరే ఆలోచన ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన పేపర్ని ఒకటి సార్లు మీరు చదువుకుని మనం టెన్షన్ ఫ్రీగా ఉండాలి. చాలా అంటే కొద్దిమందికి పేపర్ చూడగానే ఒక టెన్షన్ వస్తుంది. ఏం చేయాలంటే ఇందులో మనకి ఆన్సర్ చేయడానికి మనకి క్వశ్చన్స్ మనకి తెలిసినవి ఉన్నాయా, లేకపోతే పేపర్ తక్కువ ఉందా అన్న టెన్షన్ ఉంటుంది. టెన్షన్ పడద్దు. మీరు ఎప్పుడైతే టెన్షన్ ఫీల్ అవుతున్నారో 1-2 సార్లు మీరు లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. అంటే ఊపిరి లాంగ్ బ్రీత్ తీసుకుంటే మీకు టెన్షన్ ఫ్రీ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీరు మీరు ఎగ్జామ్ రాయడానికి కాబట్టి మనం ఈ ఎగ్జామ్ గురించే కాకుండా 40 సీట్ కోసం లేకపోతే మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలనేది ఒకటైతే మీకు ఈ 1 మంత్లో కూడా అందరం కూర్చుని 1 మంత్ కూడా ఈ కోచింగ్ క్యాంప్లో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇదంతా కూడా మీకు లైఫ్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన స్కిల్స్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మనమే మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నాలెడ్జ్ ఇవి రెండు ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు మంచి మార్క్స్ తోటి మంచి స్కోరింగ్ తీసుకొచ్చి మీరు మంచి కాలేజెస్లో సీట్లు సంపాదించినట్లయితే మీరు భవిష్యత్తు మీ అందరికీ మనం బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. మీరందరూ కూడా ఎగ్జామ్స్లో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మీకు బట్టి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్నది ప్రధానంగా మీరు అందరూ కూడా మరి ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి కాలేజెస్లో సీట్లు వచ్చినప్పుడు భవిష్యత్తు
కాకినాడ జిల్లా అచ్చంపేటకు చెందిన మెడికోవర్ ఆసుపత్రి సామాజిక సేవల అభినందనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కొనియాడారు. మంగళవారం ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం సిద్ధం చేసిన 100 బ్యారికేడ్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆవిష్కరించారు. మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రయాణికుల భద్రత కొరకు బ్యారికేడ్లను అందించడం జరిగిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, మెడికోవర్ ఆసుపత్రి ఎండీ తదితరులు పాల్గొన్నారు. Medicover Hospitals has been at the forefront of supporting us in terms of healthcare. చాలా మంది పోలీస్ ఆఫీషియల్స్కి హెల్త్కేర్లో ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేసే దానిలో భాగంగా వాళ్ళ CSR ఇనిషియేటివ్ కింద ఇవాళ 100 బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. బ్యారికేడ్స్ ట్రాఫిక్ కంట్రోల్లోనే కాదు, వేరియస్ బందోబస్త్ డ్యూటీస్లో దెర్ ఇస్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ దే విల్ హెల్ప్ us. So it will be a force multiplier to the men who are performing their duties on the ground. So దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ అండ్ మెడికవర్ గ్రూప్ ఆల్సో. ఇట్లానే అందరూ CSR ఇనిషియేటివ్లో వాళ్ళకి వీలున్నంత పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తే ఆల్ దిస్ విల్ గివ్ us అడిషనల్ స్ట్రెంగ్త్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ బెటర్. థ్యాంక్ యూ. నమస్తే ఎవరివన్. సో మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఈ దినం ప్రత్యేకంగా మన ఎస్పీ గారి చేతుల మీదుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి, కాకినాడలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి 100 బ్యారికేడ్స్ని CSR యాక్టివిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రథమ ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి అనేకమైనటువంటి సేవలు పబ్లిక్ అందిస్తారు కాబట్టి వారికి ఏ విధంగానైనా కానీ ఎలాంటి అవకాశం వచ్చినా కానీ సహాయం చేయడానికి మా సంస్థ చైర్మన్ గారు ఎప్పుడు ముందుంటారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సరము దగ్గర 100 బ్యారికేడ్స్, అది కాస్టింగ్ అరౌండ్ 7 lakhs కాస్ట్ అవుతూ ఉంది. బట్ వీటిని కాకినాడ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది. దీనిలో ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఈ రహదారులు కానీ లేకపోతే రహదారి భద్రతా విషయాల్లో కానీ పోలీసు పీపుల్ ఎవరైతే వారు కొన్నేమో చెప్పగలుగుతాము, కొన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతాము, బట్ బ్యారికేడ్ ద్వారా ప్రతి క్షణము అది గుర్తు చేస్తుందనే ఉద్దేశంతో మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు అరికట్టడానికి, అదేవిధంగానే ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము సమాజ సేవ కోసం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే ఒక్కటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏది ఉన్నా కానీ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ, ఎస్పెషల్ కాకినాడ డిస్టిక్లో మేము ఎప్పుడు కూడా ముందుంటాము సేవ చేయడంలోనూ. అదేవిధంగా ప్రత్యేకించి మన ఎస్పీ గారికి, బిందు మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చి మీరు మీ టైం కేటాయించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ ఆవరణలో ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మిడివారం శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా పవర్ టిల్లర్, పురుగు మందుల స్ప్రే మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు బీసీసీఎల్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మండల జనసేన నాయకులు అత్తిలి బాబురావు, ఎంపీపీ సత్యనారాయణ, అగ్రికల్చర్ అధికారిని ప్రశాంతి, మండల బీజేపీ జనసేన కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఎలా చూడండి సార్. మనం వ్యవసాయ పనిముట్లు అందించడం లేదా ఏదైనా వారికి సబ్సిడీ కానీ ఏదైనా విత్తనాలు కానీ ఏది అందించినా కూడా వారికి మరి ఎంతైనా కూడా ఉపయోగపడే విషయం కనుక ఈ విధంగా
మరి మన శాసనసభ సభ్యులైనటువంటి దాంట్లో పిచ్చిబాబు గారు ఎమ్మెల్యే అయినటువంటి 10 నెలలు 11 నెలలు అవ్వచ్చు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి గతంలో కూడా ఈ తాళరావులో రోడ్లు ఉన్నాయన్నా లేదా అభివృద్ధి చెందిందన్నా మన పిచ్చిబాబు లక్ష్మణ్ రావు గారికి, రామమోహన్ గారికి, ఎంపీటీసీ గారికి, శకల్ ప్రసాద్ గారికి వేదిక. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఇచ్చిన హామీ. నమస్కారం అండి. ఈ రోజు మరి మన తాల్గా మండలంలో గౌరవనీయులు శాసనసభ్యులు ముమ్మడివారం నియోజకవర్గ శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పవర్ టిల్లర్స్ అని, నెక్స్ట్ మన బ్యాటరీ స్పేర్స్, పవర్ స్పేర్స్, ట్రాక్టర్ అండ్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే జరుపుకోవడం జరిగిందండి విజయవంతంగా. దీంట్లో మనకి ఏంటంటే మన మండలం వచ్చి తాల్గా మండలం వచ్చి 21 RSKs ఉన్నాయండి, అంటే 21 రైతు సేవా కేంద్రాలు. దీనికి సంబంధించి మన గ్రామాల్లో ఎవరెవరికైతే ఎక్కువగా మనకి నీడీ బేస్ ఉన్నాయో వాళ్ళ రైతులందరినీ గుర్తించి ఎవరికైతే కావాలో వాళ్ళకి మనకి పవర్ టిల్లర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాటరీ స్పేర్స్ వచ్చి 9 ఇవ్వడం జరిగింది దాకా. పవర్ స్పేర్ వచ్చి 1, అలాగే ట్రాక్టర్ అండ్ ఇంప్లిమెంట్స్ వచ్చి 5 ఇవ్వడం జరిగింది. పవర్ టిల్లర్స్ ఏమో మనకి 30 వరకు వచ్చి రావడం జరిగిందండి, జనరల్ కేటగిరీ అదేవిధంగా ఎస్సీ కేటగిరీ. ఇప్పుడు మొదటి దఫాగా మనం 7 పవర్ టిల్లర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఫుల్ కాస్ట్ వచ్చి మనకి 2,29,500 రూపాయలు. దీనికి 1,00,000 రూపాయలు సబ్సిడీ అయితే రావడం జరిగిందండి. రైతు సోదరులందరూ కూడా మనం చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. కోరంగి పంచాయతీ సీతారాంపురం రొయ్యల కంపెనీలో పనిచేసే 5గురు మహిళలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికని ఆటో ఎక్కిన వారికి జాతీయ రహదారి 216పై వెళుతున్న ఆటో ముందు చక్రంలోకి కుక్క దూసుకొని రాగా ఆటో డ్రైవర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఇనుప రైలింగ్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మట్లపాలెం జి వేమవరం, రామనపాలెంకు చెందిన మహిళలు మరియు తాళ్లరేవు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నారు. ప్రమాద స్థలం నుండి 108 వాహనంలో తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసే ఆటో డ్రైవర్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్య నిమిత్తం రిఫర్ చేశారు. ఈ ప్రమాదంపై కోసంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి సమగ్ర విచారణ జరిపే వివరాలను తెలియజేస్తామన్నారు. పిఠాపురంలో ఆగని కుల వివక్షత, వరుస ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాల నాయకులు. మల్లం గ్రామంలో ఘటన జరిగి 10 రోజులు కాకమునుపై అదే గ్రామంలో జల్లూరుకి చెందిన దళిత కౌలు రైతుపై మరో ఘటన వెలుగు చూసిన వైనం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజురోజుకు దళితులపై దాడులు ఉత్పన్నం. మల్లం గ్రామంలో మరోసారి పురుడు పోసుకున్న కుల వివక్షత. జల్లూరు గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై మల్లాం గ్రామంలో అగ్రవర్ణాల ఆధిపత్య పోరు. అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సదరు రైతును కులం పేరుతో దూషించడమే కాకుండా పండించిన పంటను కోత కోయనీయకుండా అడ్డగించిన వైనం. పంట ప్రారంభం నుంచి కోత దశ వరకు లక్షల రూపాయలను అప్పు చేసి పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్న దళిత కౌలు రైతు. తనకు న్యాయం జరగకపోతే ఇంటిలిపాదికి చావే శరణ్యం అంటున్న కౌలు రైతు. ఇక్కడ ప్రజ్ఞాల కుమార్ అనే దళిత రైతు జల్లూరు గ్రామానికి సంబంధించిన ఈ రైతు మల్లాం గ్రామానికి సమీపంలో 8 ఎకరాలు భూమి చేసుకుంటా ఉన్నాడు. దీనికి అన్ని విధాల రికార్డు ఉన్న దాంతోనే ఇక్కడ కౌలుకి తీసుకోవడం జరిగింది. అయితే ఆగ్రవర్ణాల ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఇతని మీద దౌర్జన్యం చేసి పంట కోయనీయకుండా అబ్జెక్షన్ పెడతా ఉన్నాడు. ఇక్కడ ఏదైనా లావాదేవీలు ఉంటే యాజమాన్యం చూసుకోవాలి. ఇక్కడ కౌలు రైతు పెట్టుబడి పెట్టాడు, బోళ్ళంతా అప్పు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఏవే ఉంటాయి. ఇక్కడ కౌలు రైతు చేసుకుని 4 నెలల టైంలో ఏ అబ్జెక్షన్ లేదు, ఎటువంటి గొడవలు లేవు. అయినా కూడా ఇప్పుడు ఇక్కడ అబ్జెక్షన్ పెడుతున్నాడంటే దళితులకు యొక్క వివక్షత కొనసాగుతూ ఉంది. ఇక్కడ వారం రోజుల క్రితమే దళితుల మీద దాడి జరిగింది. దానికి ప్రధాన సూత్రధారి అయిన ఎవరైతే ఇక్కడ అగ్రవర్ణాల నాయకుడు ఉన్నాడో అతనే ఇక్కడ పంట కోయనీయకుండా అబ్జెక్షన్ పెడతా ఉన్నాడు. అయితే ఇక్కడ అతను ఏది చేసినా చెల్లిపోతుంది. నేను జనసేన నాయకుడిని,
పవన్ కళ్యాణ్ నా వెంట ఉన్నాడు కదా, ఏం చేసినా వీళ్ళు దళితులు మనల్ని ఏం చేస్తారని ఒక వివక్షతో వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే మేము సిపిఐ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఆగ్రవర్ణాలు అవ్వచ్చు, దళిత ఇక్కడ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అవ్వచ్చు, కానీ ఇక్కడ దళిత రైతుకి ఏమన్నా జరిగితే మేము సహించబోము. ఏదైనా ఉంటే మీరు యాజమాన్యంతో మాట్లాడుకోండి. ఈ పంటను మాత్రం మేము కంపల్సరీ కోసి తీరుతాం. ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవడానికి మీరు కూర్చుని మాట్లాడుకోండి. అంతేగాని పంటను ఆపి చేస్తే మాత్రం మేము సహించబోము. ఏదైనా మా దళిత రైతు తరఫున మేము పోరాటం చేస్తాం. అంతేకాదు ఈ పంటను ఆఫ్ చేస్తా బలవంతంగా ఆఫ్ చేయడం జరిగింది. బూతులు తిప్పి మాలంచే కొడక నువ్వెవడ్రా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడానికి ఎవరు నువ్వు అని ఇతన్ని బూతులు ఆడడం జరిగింది. అయితే అతను ఆగ్రహవర్ణ అహంకారం చూసుకుని ఇక్కడ దళితుడు ఏం చేయలేదని అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు గమనించాలి. ఇతను ఇటీవల జరిగిన మల్లారం గ్రామంలో జరిగిన విషయంలో అతను శాంతి కమిటీ నెంబర్ అని విన్నాం. ఇలాంటి దురుసుగా ప్రవర్తించే వ్యక్తికి మీరు ఎలా శాంతి కమిటీ నెంబర్ ఇచ్చారని అడుగుతా ఉన్నాం. మీరు అక్కడ అంత విషయం జరిగితే బహిష్కరణ చిన్న విషయం కాదు, అంత విషయం జరిగితే మీరు శాంతి కమిటీతో సరిపెడేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు మమ్మల్ని మాకు ఏదేముంది మమ్మల్ని ఎవరు చేస్తారని ఇక్కడ మరో దళిత రైతుపై దౌర్జన్యంగా ఇక్కడ పంటను ఆఫ్ చేయడం జరిగింది. ఇతన్ని చంపుతామని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పర్యటించాలి, ఆర్డీఓ గారు పర్యటించాలి, స్థానిక ఎంఆర్ఓ గారు పర్యటించి ఈ రైతుకి ఈ పంట అందే వరకు కూడా ఈ రైతు పక్షాల నుండి పంట కోయించాలని మేము సిపిఐ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతన్నలను చైతన్యపరిచారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేల తల్లిని నిర్జీవం చేస్తున్నామని, భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే వానపాములు, అనేక రకాల మిత్రజీవులు చనిపోవడం వల్ల నేల సహజ జీవం కోల్పోతుందని, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావడం, వ్యాధి నయం కోసం హాస్పిటల్లో చేరి అప్పులు పాలవడం ప్రతి కుటుంబాల్లోనూ జరుగుతుందని, భూమిని బలోపేతం చేయడానికి, పంట దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు తగ్గించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా 40 నుండి 50 రోజుల్లోనే భూమికి మంచి బలం, ఆరోగ్యం చేకూర్చే సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం జరుగుతుందని, ఘన జీవామృతం, ధ్రువ జీవామృతం పంటలకు వాడడం ద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం ఉంటుందని పాటంశెట్టి సూర్యచంద్ర రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సూర్యచంద్ర అభినందించారు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జడ్బిఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతన్నులందరికీ, డ్వాక్రా గ్రూప్ మహిళలకి అందరికి కూడా చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభపరిణామం. చెల్లెమ్మలకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలమ్మా. మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషం, మంచి కార్యక్రమం చేపట్టండి. ఈ సందర్భంగా ప్రజలందరికీ, రైతన్నులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మనం నేల తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో. మళ్ళీ నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం. మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి, అది వరి అవ్వచ్చు, అదే రకంగా అపరాలు అవ్వచ్చు, ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే, మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు పురుగు మందులు కొడుతూ రసాయనిక ఎరువులతో మనం పంట పండిస్తా ఉన్నాం, విషపూరితం చేస్తా ఉన్నాం మనం తినే ఆహారాన్ని. అదే రకంగా నేల తల్లిని నిర్జీవం చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తా ఉన్నాయి. 20-30 సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న పరిస్థితి. మరి పూర్వం మన తాత ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా నిండి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవారంటే ప్రకృతి వ్యవసాయం, పాడి పశువులతో వారు చేసేవారు.
ఈరోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జడ్బిఎన్ఎఫ్ పథకం ద్వారా రైతన్నలందరూ కూడా పచ్చిరొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు. దాంట్లో సుమారు 32 రకాల విత్తనాలు ఉంటాయి. అవి కూడా సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలు కోసారు, మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టి ఎరువు విత్తనాలు వేసుకోవడం వల్ల 40-50 రోజుల్లోనే సుమారు 5-6 అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం వరిచేను ఊడ్చే నాటికి ఈ 4-5 అడుగులు ఎత్తు ఎదిగిన ఈ పచ్చిరొట్టనంతా కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై మంచి పోషకాలు తయారై చక్కగా భూమి బలం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం బయట ఎక్కడో కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం ఆకుకూరలు, కూరగాయలు మనం ఏ రకమైన ఎరువులు, పురుగు మందులు లేకుండా మరి పశువుల పేడతో కానీ జీవామృతం ఈ రకమైన వాటితో కూడా మనం తయారు చేసుకోవడం వల్ల మంచి అందరూ మన ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అందరూ కూడా బలోపేతం అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు కొండపూడి శ్యాంబాబు మాదిగ మరణం తీవ్ర మనోవేదనకు గురయ్యామని రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని, ఆ క్రమంలో ఆయన మా మధ్య ఎంఆర్పీఎస్ ఉద్యమాల్లో లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయన ఆశయాలు ముందుకు నడిపించాలని రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ, పలు అనుబంధ సంఘాలు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి దమ్మున నాయకుడు మన శ్యాంబాబు అన్న గారు. అలాగే ఈ రోజుని మన మధ్య ఫిజికల్గా, భౌతికంగా లేకపోయినా అన్నగారు ఆశయాలు ఈ చివరి క్షణాల్లో ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందుకునే సమయంలో మా మధ్య లేకపోవడం ఈరోజు మేము చాలా బాధాకరంగా ఈ విషయం చెప్పుకోవడానికి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే అన్నగారు ఆశయాలు ప్రతి ఒక్క యువత కూడా, ఈ యొక్క మెసేజ్ ఆలకించిన ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డ కూడా ఉద్యమాల్లోకి వచ్చి మరొక విధంగా, అంటే మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. ఆ సాధించుకునే నేపథ్యంలోనే అన్నగారు ఇప్పటి నుంచి ఏ కార్యాచరణ ఇచ్చిన కాడికి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చే మన ఎంఆర్పిఎస్లోనే అలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మన వర్గీకరణ ఫలాలు అందుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన అధినాయకుడు, సామాజిక పరివర్తకులు అభినవ్ అంబేద్కర్ గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఏ పిలుపు అయితే త్వరలో ఇస్తున్నారో ఆ పిలుపుని అందుకుని ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లా మెలగాలని, అలాగే మన యొక్క జిల్లాలో పెద్ద దిక్కైనటువంటి అన్నగారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ మన అన్నగారికి ముఖ్య నేతగా పనిచేస్తున్నటువంటి మన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షులు, అలాగే జాతీయ నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ ముమ్మడివరపు శివసుబ్బారావు అన్నగారు అన్నగారి సందేశాన్ని, అన్నగారు ఏ విధంగా ఎక్కడి నుంచి ఈ కార్యాచరణ తీసుకెళ్ళాలి అనే దాని మీద అన్నగారు మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని, అన్నగారి సందేశాన్ని మీడియా ముఖంగా 99 పైసలకే ఉర్సా కంపెనీకి వైజాగ్ భూములు కట్టబెట్టిన చంద్రబాబు మానసిక స్థితి ఏంటి అని వాసంశెట్టి సుభాష్ను ప్రశ్నించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి చెల్లికి మళ్లీ పెళ్లి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులే మళ్లీ చంద్రబాబు నాయుడు మొదలు పెడుతున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆదివారం గోపాలపురం విచ్చేసిన కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసినారని సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేదని, ఆయన ప్రతిపక్షం కోసం పోకరి సినిమాలో ఆలిమాదిరిగా భిక్షాటన చేస్తున్నారని రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. ఈ విషయం సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మతిస్థిమితం లేనిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు,
మీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి మతి స్థిమితం లేదు కాబట్టి 99 పైసలకే వైజాగ్లోని భూములని ఉర్సా అనే కంపెనీకి ప్రజల సొమ్మును దారాదత్తం చేశారని, అలాగే ఇది ప్రతి విమర్శ అనుకుని గత సంవత్సరం ఎన్నికల్లో హామీ కింద 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలుపవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఏమీ తెలపలేకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడిని విశాఖపట్నం పిచ్ ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కొత్తపేట నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారు వచ్చి ఇక్కడ కొంతమంది నిరుద్యోగ యువతికి శిక్షణ ఇచ్చి సూర్యఘర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం ఒకటి మేము చేస్తూ ఉన్నాం, దానికి శిక్షణ ఇస్తూ ఉన్నాం, వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి మేము వచ్చామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సంస్థ ఏదైతే గోపాలపురంలో మ్యాన్ పవర్ ఒకటి గత నుంచి కూడా మరి సుమారు 2008 సంవత్సరం నుంచి వారు నిర్వర్తిస్తున్నారు. ఆ సంస్థ కూడా వారు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి దీన్ని ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. తప్పలేదు, ఇవన్నీ పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో మర్చిపోయి జగన్ మాటే జగన్నామ స్వర్ణ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం మరి ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకోలేక ఏరు దాటాక తెప్పతగలేసే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరూ గ్రహించారనేటువంటి విషయాన్ని మరి మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టే మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు, మాకెందుకు తలపుట అనుకున్నారో ఏమో, వారెవరూ మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడబోతే అని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు, లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం అది ఇది అని వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది. మామూలుగా మనందరికీ తెలుసు అల్జీమర్స్ ఎవరికి ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి. అలాగని మతిస్థిమితులు లేనోళ్ళు మతిస్థిమితులు లేని పనులు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇది ఎవరు చేస్తారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కానీ మరి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే మరి మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి 100 కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేణా అవి అక్కడ ఉంటే వాటిని ఈ రోజున 1 ఎకరం 99 పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా ఉర్సా కంపెనీకి దారాదత్తం చేసిన విషయం మనందరం పేపర్లో చూసాం. అంచేత నేను సుభాష్ గారిని అడుగుతున్నా, ఆయన నిన్న మాట్లాడుతూ ఓ మాట చెప్పారు, సద్విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు, స్వాగతించలేరు అని. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మీరు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నారు కదా, ఆయన మొన్న ఎన్నికల ముందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏప్రిల్ 30న జరిగే పాలిసెట్ పరీక్షను విద్యార్థులందరూ బాగా రాయాలి, విద్యార్థులకు సూచించిన పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు. అచ్చంపేటకు చెందిన మెడికోవర్ ఆసుపత్రి సామాజిక సేవలు అభినందనీయం, ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం సిద్ధం చేసిన 100 బారికేడ్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. తాళరేవు మండల ప్రజాపరిషత్ ఆవరణలో రైతు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం, ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.